వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈ సంక్రాంతి పండుగలోనే కొంతమంది దుకాణదారులు పెద్ద పెద్ద సావుకారులు కావాలి, కోట్లు సంపాదించాలి అని అనుకుంటున్నారేమో. ఈరోజు మకర సంక్రాంతి అంటే పెద్దల పండుగ. ఈరోజు ప్రజలందరూ మృతి చెందిన వాళ్ళ పెద్దవారి సమాధుల దగ్గరకు వెళ్ళి పూలమాలలు వేసి వారికి పూజలు చేస్తారు. ఇదే అదునుగా భావించిన పూల వ్యాపారులు దీన్ని సాకుగా చేసుకొని అధిక రేట్లు పెంచి పూలమాలలు అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ పూలమాల నేను తీసుకొని వచ్చిన ఇది 150 రూపాయలు. దీని ఖరీదు 150 రూపాయలు. ఇందులో ఏవి లేవు. ఇవి చెండు మల్లి పూలు మాత్రమే. మొత్తం మామూలుగా ఈ పూలు కేజీ ఎంత అని అడిగితే 120 రూపాయలు చెప్పారు. ఇందులో ఇప్పుడు ఈ దండ వచ్చి 150 రూపాయలు, అక్షరాల 150 రూపాయలు. ఒక పైసా కూడా తగ్గించుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు సమాధుల దగ్గరికి వెళ్ళి పెద్దలకు పూలమాలలు వేస్తారు. దీన్ని పూల వ్యాపారులు ఆసరాగా తీసుకున్నారు. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట బస్టాండ్లో ఈ దండ కొనడం జరిగింది. దీనికి ఎన్ని ఉన్నాయంటే పూలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 36 ఉన్నాయి. అంటే ఒక్కొక్క పువ్వు 4 రూపాయలు పడింది. ఈ పూలదండ రేటు ఒక్కొక్క పువ్వు 4 రూపాయలు పడింది, ఒక్క పువ్వు రేటు. మరి అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఒక పండుగను ఆసరా చేసుకొని ఇంత రేట్లు పెట్టి అమ్మే అధికారం ఈ దుకాణాల యజమానులకు ఎవరిచ్చారు? ఇంత రేట్లకు అమ్మాలి అని నిర్దిష్టత ఏమీ వీళ్ళకు ఉండదా? ఇష్టారాజ్యంగా అమ్ముకోవచ్చా? అంటే సమాజం అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండొచ్చా? దీని వాల్యూ ఎంత అవుతుంది? కేజీ పూలు, చెండుమల్లి పూలు 120 రూపాయలు అయితే ఇవి 36 పూలు ఇందులో ఉన్నాయి. ఈ పూలదండకు ఈ పూలదండకు 150 రూపాయలు దుకాణ యజమాని తీసుకుంటున్నాడు, పూల వ్యాపారి. ఏంటి ఇది? అంటే పండగలు వస్తే ప్రజలను దోపిడీ చేయాలనే ఒక చర్య ఏమన్నా, అంటే ఇదేమన్నా ఆనవాయితీగా వస్తుందా, లేకుంటే ప్రజలను ఏదో ఒక విధంగా దోపిడీ చేయాలి పండుగ కదా అని అనుకుంటున్నారా? ఇది ఎలా క్రమబద్ధీకరణ అవుతుంది? ఇంత రేట్లకు అమ్మాలి అనేది ఏమీ ఉండదా? ఎందుకు ఇలా? అధికారులు ఎవరు పట్టించుకోరా? ప్రజలు అడిగితే ఏమంటారు? దుకాణాల యజమానులు ఇష్టమైతే కొనుక్కోండి, లేకుంటే వెళ్ళండి అంటారు. కాబట్టి ప్రజలు అడగలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నారు. అక్కడ కూడా దాదాపు 20-30 నిమిషాలు పాటు వెయిట్ చేసి దీన్ని కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని పూల వ్యాపారులు పూలదండలు అధిక రేట్లకు అమ్మి ప్రజల దగ్గర సొమ్ము చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మండలంలోనే ఇలాంటి రేట్లుంటే టౌన్లో ఎలా ఉంటాయి, పట్టణాలలో ఎలా ఉంటాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. గ్రామీణ ప్రాంతాలు ఉండే మండలంలోనే ఇలా ఉంటే ఇక నగరాలు, పట్టణాలు, టౌన్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇలాంటి వాటిని కట్టడి చేసేదానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి. ఇలా ఒక్కరోజు అమ్మితేనే దుకాణ యజమానులు సావుకారులు అయిపోతారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ఏది చేసినా న్యాయబద్ధంగా చేసినప్పుడే మనం సంపాదించే సొమ్ముకు విలువ ఉంటుంది, నిలబడుతుంది. అవసరాన్ని బట్టి డబ్బులు రాబట్టాలనుకుంటే అవి మిగలవన్నది ఎవరైనా గుర్తించాలి.